సో ఏందే అదే ఏం అర్థం కావటం లేదు. సో ఇప్పుడు గురువారం రోజు 8:40 అయింది టైం. నేను ఇప్పటికీ సంతలోకి వచ్చేస్తున్నాను. ఇది గురువారం జరుగుతుందా లేదా శుక్రవారం జరుగుతుందా ఏం చెప్పాలో అర్థం కావటంలా. నేను పోయిన వారం కూడా 8:45కు అలా వచ్చాను. అంటే వేరే కాన్సెప్ట్ మీద వచ్చాను, నేను కొదాలు కొనాలనేసి వచ్చాను. తర్వాత ఆదివారం రోజు తమిళం ఛానల్లో ఒక వీడియో చూశాను. నేను 5 గంటల నుంచే వీళ్ళందరూ వచ్చేస్తున్నారంట. 5 గంటల నుంచే కొనుగోలు జరిగి ఉన్నాయి పోయిన గురువారం రోజు నా వారు. సో ఇప్పుడు మన వాళ్ళు చిన్నపిల్లలు కొనాలనేసి వచ్చున్నారు, అందువల్ల వచ్చాను నేను. ఇక్కడ సంత ఎలా ఉంది అంటే దీని మీద గట్టిగా మాట్లాడాలా. 10 రూపాయలు ఉండింది, గేట్ ఫీజు 20 రూపాయలు ఉండింది. ఆ 20 రూపాయలు తప్పించుకోవడానికి రాత్రుల్లో పిల్లలు కొనేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అదే సాగుకు వచ్చింది. 8 గంటలకి ఇక్కడ రావాల్సి వచ్చింది సంతలో. ఇంతకుముందు పిల్లలు దించండిరా స్వామి అంటే ఈ బళ్ళ వాళ్ళని, నువ్వు తెల్లారిని నా అన్ని కిందకి దించుతాం అప్పుడు అడుగుదాం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు బండిలో నుంచి దించకుండానే అమ్మేస్తున్నారు. పోయిన వారం అయితే 5 గంటల నుంచి మార్కెట్ జరిగింది. ఇది ఉదయం జరుగుతుంది, శుక్రవారం అనేసి చెప్పాలా లేదంటే గురువారం చెప్పాలా ఏం అర్థం కావటం ఆ సంతని. టైం ఇప్పుడు వచ్చేసి 12:40 దాకా అయిపోయిందండి. సో మేము అన్నట్టుగా 8 గంటలకి 7:30కి బయలుదేరాం ఇంటికాడి నుంచి. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ 2-3 రకాలు జరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు నా బండిలో కూడా ఎదురు కూర్చొని ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకి ధర ఎంత ఉంది అన్న విషయం తెలియదు, ఆ పిల్ల ఎంత కమ్ముడిపోతుంది అనేది. నార్మల్ రోజుల కంటే కూడా ఈరోజు 2,000, 2,500 పిల్ల ధర ఎక్కువ ఉంది జత మీద. అంటే ఏ సైజ్ పిల్లలు అంటే అది కూడా చెప్తాను. ఒక 2 నెలల పిల్లల కాడి నుంచి 4 నెలల పిల్లల దాకా ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో మామూలుగా మనకు ఒక 13,000కి అమ్ముడిపోయేది 15,000కి అమ్ముడిపోయినాయి. 15,000కి అమ్ముడిపోవాల్సింది 17,000 దాకా హాట్ కేక్స్ మాదిరిగా అమ్ముడిపోయినాయి. నువ్వు కొంటావా కొను, లేదంటే పక్కకు వెళ్ళు. అవతల వ్యక్తి రెడీగా ఉన్నాడు కొనడానికి. ఆ పరిస్థితిలో 8 నిజానికి ఈరోజు కూడా మార్కెట్ 5 గంటల నుంచి స్టార్ట్ అయి ఉంది. రేపు పొద్దున తెలంగాణ వాళ్ళు సంతలో ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడిస్తాను. 5 గంటలకు వాళ్ళు సంతలో వస్తే 5 గంటలకు పొట్టల పిల్లలు కిందకు వచ్చి ఉన్నాయి, బేరాలు జరిగినాయి. 13,000 లెక్కన ఒక్కొక్క పిల్ల కొన్నోళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు సంత ఎప్పుడు జరుగుతుందనేది మొదటి మాట. రెండోది, ఈ రోజు వరకు 2, 3, 4 నెలల పిల్లలు 10,000కి అమ్ముడిపోయే పిల్ల 12,000కి పోయింది, 15,000కి పోయింది, 17,000కి అమ్ముడిపోయింది. ఇంక పెద్ద పిల్లల విషయానికి వస్తే అవి ధరలు తగ్గుతాయి, రేపు పొద్దున కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా తిరిగేసి వస్తున్నాను నేను. మ్యాక్సిమం మీకు 20 కేజీల పైన ఉండే పిల్లలే ఎక్కువ ఉన్నాయి. 20 కేజీల పైన ఉండేటివి అంటే 24, 23, 25, 26 అలాంటి పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతలో. ఆల్రెడీ అమ్ముడిపోయినాయి. నేను ఉన్నప్పుడే 2-3 బ్యాచ్లు అమ్ముడిపోయినాయి. మళ్ళీ వెళ్ళి చూద్దాం పొద్దున్నకి వెళ్ళేటప్పుడు. ఇంకా తిరిగే ఓపిక లేదు. అన్నవాళ్ళు కొందాం అనేసి చెప్పినా కానీ నేను వద్దు అని చెప్పి పిలిపించుకొని వచ్చి కూర్చోబెట్టేశాను. 13,500 కొనాల్సిన పిల్లని 15,500కు వేరే వాళ్ళు కొన్నారు. అంత తేడాతోటి వద్దన్నా నీకు, అవసరమైతే నేను ఇంకొక వారం ఇప్పిస్తాను రా అని చెప్పి వచ్చేసాను. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే పిల్ల వాళ్ళ కంట్లో వెదులుతూ ఉంది. నాకు ఆ పిల్ల కావాలా, మేము 15,500 పెట్టి కొనేవాళ్ళం అనేసి. దాని ధర యాక్చువల్గా ఒక 13,500 లోపల కొనాలా. అలాంటి పిల్లలు 15,500 దాకా అమ్ముడిపోయినాయి ఈరోజు. సో సంత ఇంకా చూద్దాం, చాలా ఉంది ఈరోజు ఏం జరుగుతుంది అనేది. గొర్రెలు అయితే భీకరంగా వచ్చినాయి ఈరోజు, ఆ వీడియో కూడా చూద్దాం. గొర్రెలది ఇంకా బాగా వస్తుంది. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. సో రాత్రి ఇంతకుముందు నేను చెప్పిందంతా మీరు విని ఉంటారు. సో ఈ సంత శుక్రవారం జరుగుతుందా లేదా గురువారం జరుగుతుందా ఏం అర్థం కావటం లేదు. సో గురువారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా సంత స్టార్ట్ అయిపోతూ ఉంది. కొనేవాళ్ళు కొంటా ఉన్నారు. ఈరోజు మాత్రం ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పెద్ద పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వీడియోలో చూపించడానికి ఇక్కడ ఏం లేదు. అన్నీ 22 కేజీలు, 24 కేజీలు, 30 కేజీలు దగ్గర ఉండే పొట్టేళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి పొట్టేళ్ళు ఉన్నాయనేసి కింద చూపించుకుంటా వెళ్తాను. ఇవి పెంచడానికి ఇంకేం లేవు. ఇదిగో ఇలాంటి పిల్లలు ఏదైనా ఉంటే పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ఇలాంటివి ఏదైనా ఉంటాయి. ఇది 20 కేజీలు, 22 కేజీలు అలా ఉంటాయి. ఇటు పక్క ఉండేటివి, ఇప్పుడు నిలబడి ఉండేటివి మొత్తం 24, 26 అలా ఉన్నాయి బరువులు. ఇదిగో అక్కడ కొద్దిగా బాగలేనిటివి అలాంటివి 1 అర నిలబడి ఉన్నాయి బ్యాచ్లు. అలాంటి బ్యాచ్లు 1 అర నిలబడిపోయినాయి. మిగతా అన్నీ అమ్ముడిపోయినాయి. పెద్ద పిల్లలే వచ్చినాయి. అది సన్న పిల్లలు, పెంపుడు పిల్లలు ఏం రాలేదు. ఒక 3 బ్యాచ్లు నాకు కొద్దిగా ధరలు నీట్గా కనిపించాయి. అవి అమ్ముడిపోయినాయి, అవి రాత్రికే అమ్ముడిపోయినాయి.
జస్ట్ మీకు అట్టా చూపించుకొని వస్తాను ఎలాంటి పిల్లలు ఉన్నాయనేది. ధరలు ఇక్కడ చెప్పాల్సిన చూసారు. కొన్నారా మీరా? కొని ఉన్నారంట అన్నగారు. కర్ణాటక యాస కనిపిస్తూ ఉంది, అంటే ఆంధ్ర కర్ణాటక యాస కనిపిస్తూ ఉంది. 20-22 కేజీలు దాకా ఉంటాయి. అన్న కొన్నారంట. ఎంత పడిందమ్మా? ఎంత పడింది జత? 20,000 దాకా పడిందా? సో 22 కేజీస్ 20 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. 22,000 దాకా జత కొని ఉన్నారంట. సో అన్నగారు కొన్నారు, అమ్మ వచ్చున్నారు పక్కన నుంచి. నమస్తే అన్న. సరే అన్న, కలుస్తాను. సో అటు వెళదాం మనం. అంటే ధరలు అడగడానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీరు చూడండి, మీరు ఒక 15 కేజీల పిల్ల లేదా ఒక 18 కేజీల పిల్ల తీసుకొని పోతే పెంచుకోవచ్చు. ఇక్కడ ఇవి 25 కేజీలు 26 కేజీలు అట్టు ఉన్నాయి. ఇవి పొట్టేళ్ళు అయిపోతాయి. సో వీటిని తీసుకుని పోవడం కష్టము. ఈరోజు నా సబ్స్క్రైబర్స్ 4 వచ్చారు పిల్లలు కొనడానికి. 4 వెనక్కి తిప్పి పంపించేశాను. ఆ 4 ఒక్కొక్క మనిషి ఒక 50 పిల్లలు కొన్నా కానీ 20,000 దాకా నాకు కమిషన్ వస్తుంది. ఆ 20,000 కమిషన్ నాకు వద్దు, ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాను. ఎందుకంటే ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా అంత ధరలు తేడా ఉన్నాయన్నమాట. 10,000 పిల్ల 12,000 అమ్ముడిపోతుంది, 12,000 అమ్ముడిపోయేది 15,000 అమ్ముడిపోతున్నాయి. ఇట్లా చాలా ధరలు అసలు ఛాన్స్ ఇవ్వటం లేదు. చిన్నపిల్లల చేతిలో నుంచి కాకి ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోతుంది కదా, అట్ట ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల వాళ్ళ 4 కూడా వద్దని చెప్పి పంపించేశాను. సో ఇది ఒక బ్యాచ్ 25 కేజీలు 24 కేజీలు దాకా ఉన్నాయి కదా, అలాగే బ్యాచ్లు చూపించుకుంటా పోతాను. ఇదిగో ఇక్కడ కూడా పెద్ద సైజ్ పొట్టేళ్ళే ఉన్నాయి. ఇవి కూడా 28 కేజీలు 30 కేజీల దాకా కూడా వస్తాయి, అలాంటివి ఉన్నాయి. సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి పిల్ల బాగుంది. ఇది వయసు 6 నెలల వయసు అట్ట ఉంటుంది, కానీ జంపు జాడు బాగున్నాయి. ఒక 24 కేజీలు అట్టా ఉంటాయి, 23-24 కేజీలు ఉంటాయి, కానీ పిల్లలు చాలా బాగున్నాయి. జంపులు జాళ్ళు బాగున్నాయి పిల్లలు ఇవి వచ్చేసేటప్పటికి. ఇవి ఇంకా ఏం లేవు, అదే క్వాలిటీ లేదు కాబట్టి ఇలా ఆగి ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది, చూసుకుని వద్దాం. అది రాత్రి కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాత్రి కనబడలేదు అది. ఇది ఒక 6 నెలల పిల్లలు ఉంటాయి, 20 కేజీలు దాటేసి ఉంటాయి లైవ్ వెయిట్. 20 కేజీలు దాటేసి ఉంటాయి పిల్లలు అన్నీ కూడా. 20 కేజీలు అంటే 22, 23, 24 ఆ మధ్యలో పిల్లలు 25, 26 కేజీలు కూడా ఉంటాయన్నమాట. సో అలాగా ఈ బ్యాచ్ రాత్రి కనబడలా, ఎప్పుడు వచ్చినాయి ఇవి. సో ఇది ఒక బ్యాచ్ ఉంది, బేరం ఏదో చేస్తున్నారు. సో ఇవన్నీ పెద్ద పిల్లలు అమ్మినాక మిగిలిన్నాయి ఇవి. అక్కడ ఏదో ఒక బ్యాచ్ కొన్నట్టున్నారు, రంగులు వేస్తున్నారు. ఇవి కూడా మనకు ఒక 23, 24 కేజీల బరువు ఉంటాయి. కొన్నారు పెద్ద ఆయన, 23, 24 కేజీలు, 24 కేజీలు. అవి అన్నీ పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంతకిచ్చారనా? ఎంతకిచ్చారా? 23,000కు ఇచ్చేస్తున్నారు. ఇవి పెద్ద పిల్లలే. ఒక 2 పిల్లలు ఈ పిల్లల కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఈ పిల్లలన్నీ 26 కేజీలు అట్లా వస్తాయి. ఇవి ఆ ధరగా అమ్మేస్తున్నారంట. ఇదిగో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, ఇది కూడా అమ్మేస్తున్నారు. 4 పిల్లలు తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా 6:30కి లేచి నేను రాత్రి 1 గంట దాకా తిరుగుతూ ఉన్నాను. తర్వాత పోయి పండుకునేసి ఈరోజు బండిలో అసలు నిద్ర రాలా. 3 బండిలో పండుకోవడం వల్ల నిద్ర పట్ల. 6:30కి లేచి ఇప్పుడు వస్తే అక్కడ పిల్లలు వెళ్ళి అడిగితే నిజంగా ఆ ఒంగోలు పిల్లలు అంటారు కదా, ఇంత సైజు ఉన్నాయి పిల్లలు ఎంత అనేసి అడిగితే, అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి కొని బండిలో పెట్టున్నారు. ఆ పిల్లలు వెళ్ళి అడిగితే 27,000, 26,000 అంటున్నారు ఈ సైజ్ పిల్లని. ఒక 19 కేజీల దాకా యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది. సో అలాంటి పిల్లలు 26,000 అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఈయన పెట్టున్నాడు కదా, ఈయన దగ్గర నుంచి కొనేసి వేరే బండిలో వేస్తున్నారు. ఆ బండిలో పిల్లలు అడిగితే అంత ధర చెప్పాడు ఆయన. సో అలా ఉండింది ఈరోజు వచ్చేటప్పటికి మార్కెట్. సో పొట్టేలు గొర్రెల కాడికి వెళ్ళిపోదాం. ఇక్కడే మార్కెట్ లేదు, ఒకసారి అట్టా చూపించుకొని పోతాను. ఈ సైజ్ పిల్లలు అనేటివి కనబడటం లేదు, అంటే ఇటు పక్క ఉండే పిల్లలు ఏవి కూడా అసలు సంతలో కనబడటం లేదు. ఎక్కడో 1, 2 బ్యాచ్ కనిపిస్తుంది. ఆ కనిపించిన బ్యాచ్ని నువ్వు కొంటావా నేను కొంటావా అన్నట్టుగా పోటీ పడి కొన్నారు. మరి ఇలాంటి సైజ్ పిల్లలు వచ్చేటప్పటికి అస్సలు రాత్రంతా చూస్తూ ఉండిపోవడం తప్ప కొనేది ఏం జరగలేదు మాకు. సో ఈ పిల్లలు ధరలు వేరేగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి.
నిన్న రాత్రి జరిగిన విషయాలు. బ్యాచ్కి వెళ్ళి మాట చెప్పి ఎంత బేరం చెప్తున్నారు, ఎంతకి ఇస్తారు అని చెప్పి పక్కకు వచ్చి అదిగో అన్న ఇలా చెప్తున్నారన్నా అనేసి చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళే లోపల అమ్ముడిపోతున్నాయి. ఆ లెక్కలు అమ్ముడిపోయినాయి. ఇలాంటి పిల్లలు అంటే 3 నెలలు 2 నెలల నుంచి 4 నెలల పిల్లల దాకా అయిపోయినాయా? ఎంతకిచ్చారా? 16,500, 16,500 పెయిర్. సో ఇకపోతే ఇవి గుంటూరు ఏంటది ఒంగోలు పిల్లలు అంటారు కదా, ఈ ఏరియా ఒంగోలు పిల్లలు అనేది ఇక్కడ నిలబడతాయి. వీళ్ళు కూడా అసలుకి నిన్న ఏం పిల్లలు తీసుకొని రాలా. ఒక్కొక్కరు 30 పిల్లలు 20 పిల్లలు అట్లా తీసుకుని వచ్చారు. పిల్లలు ఏం తీసుకుని రాలా. ఇక్కడ కూడా అన్నీ పెద్ద పొట్టేళ్ళే వచ్చాయి, పిల్లలు రాలా. ఇక్కడ కూడా పొట్టేళ్ళు అనేటివి వచ్చాయి, పిల్లలు అనేటివి రాలేదు ఇక్కడ కూడా. సో చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ. ఈ రోజు వరకు పిల్ల లేదు మార్కెట్లో. అంటే ఈ ధర రేపు ఉంటుంది అనేసి కాదు, ఈరోజు ఎక్కువ ఉండింది, రేపు వారం తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా అసలు పిల్లలు లేవు. బుధవారం నుంచి మేము తిరుగుతూ ఉన్నాం బయట పల్లెల్లో, ఎక్కడ కూడా పిల్లలు దొరకలేదు మనకు. అందువల్ల ఈ వారం ఇట్లా ఉంది. మళ్ళీ రేపు వారం పొట్టేళ్ళు పోయినాయి రెండు. రేపు వారం మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వారం మాత్రమే ఇలా ఉన్నాయన్నమాట పిల్లలు లేని వల్ల. సో వెళ్ళి గొర్రెలు చూద్దాం మనం. అదిగో ఆ బండిలో అడిగినటివి పట్టా కట్టున్నారు కదా, చూడండి. పిల్లలు మీకు ఏదైనా కనిపిస్తే ఒక 19-20 కేజీలు ఉంటాయి. ధర ఎంత అంటే 30 పిల్లలు వచ్చేసి 26,000 అంటున్నాడు ఆయన.